స్తోత్రములు 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 దేవా. ఆశ్చర్యకరుడ, ఆలోచనకర్త, బలవంతుడైన దేవా, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తవైన మా దేవ, నీకు బంగారు పాదములకు వందనములు. స్తోత్రములు 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 తండ్రి. ఇవేకు జామున ఈ ఉదయకాల వేళలోనే నా తండ్రి నిన్ను స్తుతించి నిన్ను ఆరాధించే ధన్యతని, భాగ్యాన్ని మాకందరికీ నాకును ఇచ్చినందుకు నీకు వందనములు ప్రభువా. దేవా, ఎంకను దేవా, మా ప్రియులు, మా ప్రియ బిడ్డలు ఎందరో నా తండ్రి, సహోదరులు దేవా, ఎందరో నిద్రిస్తూ ఉంటారు తండ్రి. అట్టి వారిని అందరినీ మీరు మేల్కొల్పి లేవనెత్తమని అడుగుచున్నాం ప్రభు. సజీవముగా లేవనెత్తండి, మేల్కొల్పండి దేవా. ఆకాశ పక్షులను చూడుము, వేకోవనే లేచి నిన్నెంతగానో స్తుతిస్తూ కొనియాడుతూ ఉంటావు ప్రభు. మనుషులమైతే మేము దేవా, అయ్యా ఇదిగో ఇంకొంతసేపు పనుకుందామని, ఇంకొంతసేపు నిద్రించదము, లెగుద్దాములే అనుకుంటాము తండ్రి. కానీ అవి అలా అనుకునవు ప్రభు. వేకు జాముని లేచి నా తండ్రి నీ నామాన్ని మహిమపరుస్తూ, ఘనపరుస్తూ, స్తుతిస్తూ, ఆరాధిస్తూ ఉంటే ప్రభు. అయ్యా, అటువంటి ధన్యతని, భాగ్యాన్ని మీరు మాకును దయచేయమని అడుగుచున్నాం తండ్రి. నీవంటున్నావు, ఇదిగో పక్షుల కంటే, జంతువుల కంటే మనుషులు మీరు శ్రేష్ఠులు కదా అని ప్రభు. దేవా, శ్రేష్ఠులమైన మమ్మల్ని జ్ఞాపకం చేసుకునండి దేవా. ఈ ఉదయకాల వేళలో నా తండ్రి పని పాటలు అడావుల్లో పడి నిన్ను మర్చిపోతాం, నిన్ను స్తుతించలేం, నిన్ను ఆరాధించలేం. ప్రతిదానికి మాకు సమయం ఉంటుంది దేవా. ప్రతిదానికి ఇదిగో టైం ఎంచుకుంటాం, కానీ నిన్ను స్తుతించడానికి, నిన్ను ఆరాధించడానికి మాత్రం మాకు సమయం ఉండదు దేవా. టైం ఉండదు తండ్రి. గలిబిలిగా, అడావుడిగా నా తండ్రి ఏదో మొక్కుబడిలా నిన్ను స్తుతిస్తూ నా తండ్రి నిన్ను అడుగుతాం ప్రభువా. అయ్యా, అలా కాదు దేవా. నీవు అంటున్నావు, ఇదిగో నీవు నన్ను అడుగుము, నేను నీకు ఇచ్చేదని అంటున్నావు ప్రభువా. అయ్యా, నిన్ను అడిగే ధన్యతని, నిన్ను గోజాడే భాగ్యాన్ని మీరు మాకు ఈ ఉదయకాలంలో ప్రతి ఒక్కరికి నీ దయచేయండి తండ్రి. నీకు వందనాలు ప్రభా. ఈ ఉదయాన్నే లేచి ఎవరు పనిపాట్లో వారు పాల్గొంటకు నీ సహాయం దయచి ప్రభా. పొలం పనులు వెళ్ళే వాళ్ళని దీవించండి దేవా. పొలం పనులు చేసుకునే బిడ్డలని మీరు దీవించండి తండ్రి. నీకు వందనములు ప్రభా. రైతులను కూడా మీరు జ్ఞాపకం చేసుకునండి, ఎందుకంటే వారు సక్రమంగా ఉంటే కదా తండ్రి వీరందరికీ పనులు ఉండేది కనుక వారిని జ్ఞాపకం చేసుకునండి. రైతుల్ని, వారి పొలాల్లో పనులు చేస్తున్న ఈ జనాంగముని జ్ఞాపకం చేసుకునండి దేవా. నీకు వందనములు. ఉదయకాల వేళలో లేచి హడావుడిగా పరుగులెత్తుతూ ప్రభా ఆఫీసులకు వెళ్తున్న వారిని జ్ఞాపకం చేసుకునండి, ఉద్యోగాలు చేస్తున్న వారిని జ్ఞాపకం చేసుకునండి. వారి ప్రయాణాల్లో మీరు తోడుండండి దేవా. ఆయా క్షేమకరమైన ప్రయాణాన్ని, దీవెనకరమైన ప్రయాణాన్ని మీరు దయచేయండి దేవా. చదువుకుంటున్న బిడ్డలు నా తండ్రి కాలేజీలకు వెళ్తున్నప్పుడు ప్రభా వారి వాహనాల చుట్టూ మీరు కాపుదలను దయచేయండి, కంచెనుంచండి దేవా. అయ్యా, నీవు తోడుండండి, సహాయం చేయండి దేవా. స్కూల్కి వెళ్ళి రావటకు నీవు సహాయం దయచేయండి. నీకు వందనములు ప్రభా. దేవా, ఇదిగో వ్యాపారాలు చేసుకుంటున్న బిడ్డలను కూడా మీరు జ్ఞాపకం చేసుకునండి ప్రభా. నా తండ్రి అందరికీ ఎవరికైనాను ప్రభా హడావుడి పరుగులెత్తే లైఫ్ ప్రభా కనుక నా తండ్రి ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకునండి నాయన. అయ్యా యేసయ్యా, నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. చిన్న బిడ్డలు చదువుకోవడానికి వెళుతూ ఉంటారు, వస్తూ ఉంటారు ప్రభా. అటు బిడ్డలని మీరు జ్ఞాపకం చేసుకునండి తండ్రి. నీకు వందనాలు అయ్యా. ఇదిగో నా తండ్రి డబ్బు లేక, ధనము లేక హాస్పిటల్లో ప్రభా అయ్యా వైద్యము సరిగా అందక మరణిస్తున్న వారు ఉంటున్నారు. రోగాలు పాలై తండ్రి మంచాల్లో నా తండ్రి ఎవరు బాగు చేస్తారా, ఎప్పుడు స్వస్థపడతామని ఎదురు చూస్తున్న వారు ఉంటున్నారు. అటు వారి యొద్దకు మీరు ఉదయకాల వేళలో వెళ్ళమని అడుగుచున్నాం. వారి మంచాల యొద్దకు వెళ్ళి వారిని తాకండి దేవా, మీరు ముట్టండి దేవా. నీ మాటలో స్వస్థత ఉందయ్యా, నీ మాటలో జీవం ఉంది ప్రవ్వా. అయ్యా, నీ వస్త్రంలో స్వస్థత ఉంది ప్రవ్వా. అయ్యా, నీలో ఉన్న జీవాన్ని ప్రతి ఒక్కరిని పొందుకోవటానికి నీ సహాయం దయచే తండ్రి. నీకు వందనాలు ప్రవ్వా. దేవానికి స్తోత్రములు. అలాగే ప్రభా ఇదిగో నా తండ్రి పోలీస్ దళాలని జ్ఞాపకం చేసుకోనండి ప్రభా. అయ్యా, కుటుంబాలను విడిచి ప్రభా, గృహాలు విడిచి వారి కర్తవ్యం వారు నిర్వర్తించుటకు ఎంతో పరుగులెత్తుతారు. అటువంటి వారిని మీరు జ్ఞాపకం చేసుకోనండి. వారి కుటుంబాలకు మీరు తోడుండండి, వారికి మీరు తోడుండండి తండ్రి. యుద్ధములు జరగకుండా, గొడవలు జరగకుండా ఆపటకు ನೀವು సహాయం దయచే. అలాగే ప్రభా సైనిక దళాలను జ్ఞాపకం చేసుకోనండి. దేశ సరిహద్దుల్లో
ఇరుకుల్లో ఉన్న సైనిక దళాలని జ్ఞాపకం చేసుకోనండి ప్రభువా. ఇరుపక్షంలో ఎటువంటి గొడవలు రాకుండా సమాధానపరిచి నా తండ్రి, ఒకవేళ గొడవలు వచ్చేటట్లుంటే నీవే వారి పక్షము నుండి ప్రజలందరినీ కాపాడే శక్తి సామర్థ్యాన్ని మీరు దయచేయండి దేవా. నీకు వందనములు, స్తోత్రములు. నావీ దళాలను మీరు జ్ఞాపకం చేసుకోనండి ప్రభువా. అయ్యా, కుటుంబాలను విడిచి వారు కూడా ప్రభువా ఎప్పుడూ నా తండ్రి తిరుగుతూ ఉంటారు సముద్రముల పైన ప్రభువా. కనుక అటువంటి వారిని మీరు జ్ఞాపకం చేసుకోనండి. వారిని, వారి కుటుంబాలని నీ హస్తాలకు అప్పగిస్తున్నాం ప్రభువా. మీకు వందనాలు, స్తోత్రాలు దేవా. దేవా, ఇదిగో నా తండ్రి ప్రభువా, ఇదిగో టీచర్ని జ్ఞాపకం చేసుకుని చిన్నారి బిడ్డలకు చదువులు చెప్తున్న టీచర్ని, మాస్టర్ని ప్రభువా. అయ్యా, ఇదిగో ఎక్కడ చూసినాను అమానుషముగా భయంకరమైన అత్యాచారాలు, వ్యభిచారములు ప్రభువా, చిన్న బిడ్డల మీద లేకుండా పెద్దవారి మీద లేకుండా కనుక అవి అరికట్టండి, మాట్లాడండి దేవా. నీకు వందనములు, స్తోత్రములు. బిడ్డల్ని మీరు దర్శించండి. చిన్నారి బిడ్డలు ఎందుకు కనికరం ఉంచి జాలుంచి అందరూ నా తండ్రి చోటకు నీ సహాయం దయచేయండి. నీకు వందనములు, స్తోత్రములు, స్తోత్రములు దేవా. దేవా, ఇదిగో నా తండ్రి ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకున్నామని అడుగుచూ ఉన్నాం. నిరుద్యోగులను జ్ఞాపకం చేసుకోనండి ప్రభా. వారి చదువుకు తగిన అర్హతని నా తండ్రి మీరు కల్పించండి దేవా. జాబులు రావటకు నీవు సహాయం దయచే. ఒకవేళ నా తండ్రి జాబులు చేయటం నీ చిత్తం లేకపోతే ప్రభా, ప్రతి ఒక్కరిని మీ సేవకు పిలుచుకోనండి దేవా. మిమ్మల్ని గురించి తెలియచేయండి దేవా. మిమ్మల్ని గురించి ఎలా ప్రకటించాలో నేర్పించండి దేవా అందరికీ ప్రభా. దేవా, నీకు వందనములు, స్తోత్రములు నాయన. అయా యేసయ్యా, ఇంకను ప్రవ్వా ఈ లోకంలో ఎందరో ప్రవ్వా దిక్కులేని వారు, అనాథులు ప్రవ్వా, ఎవరు లేక ఉన్నవారు ప్రవ్వా, ఆహారము లేక అలమటించిపోతూ ఉంటారు ప్రవ్వా. అట్టి వారిని మీరు పోషించండి దేవా. అట్టి వారికి ఆహారాన్ని కల్పించండి దేవా. మీరే కాపాడి సంరక్షించమని అడుగుచున్నాం తండ్రి. నీకు వందనములు, స్తోత్రములు, స్తోత్రములు దేవా. దేవానికి వందనాలయ్యా. ఈ ఉదయకాల వేళలో ఇటు వారిని అందరినీ జ్ఞాపకం చేసుకునే శక్తి సామర్థ్యాన్ని మీరు మాకు ఇచ్చినందుకు నీకు వందనములు, స్తోత్రములు దేవా. నాయన యేసయ్యా, ఇదిగో నా తండ్రి నీకు వందనములు. ఇంకను ప్రవ్వా ఎవరినైతే మేము మర్చిన్నామో అటు వారిని జ్ఞాపకం చేసుకోనండి ప్రవ్వా. అడగక మరిచిన ప్రతి ఆశీర్వాదాలు మీరు మాకు అందరికీ అనుగ్రహించండి దేవా. ఈ ప్రార్థన ఎందరైతే వింటున్నారో అటు వింటున్న బిడ్డలందరినీ దీవించండి, ఫలింప చేయండి దేవా. మీరు అంటుగట్టుకనమని అడుగుచున్నాం ప్రవ్వా. దేవా, మీ సన్నిధాలకి నడిపించుకొనండి ప్రవ్వా. అయ్యా, ఈ వార్త అనగా నా తండ్రి ఈ మాట ప్రవ్వా అందరి వద్దకు వెళ్ళుటకు నీ సహాయం దయచే. శీఘ్రముగా వెళ్ళి నా తండ్రి వారి హృదయాల్లో పడి ఫలించులాగా నేను గోజాడే ధన్యతని, ప్రార్థించే శక్తిని దయచేయమని ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోనమని నజరేయుడైన యేసే పరిశుద్ధమైన నామమున ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్.